తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో డీఎంకే పార్టీలో చేరారు. పన్నీర్ సెల్వంతో పాటు ఆయన కుమారుడు పి రవీంద్రనాథ్ కుమార్ కూడా డీఎంకేలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పన్నీర్ సెల్వం డీఎంకే తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. దివంగత మాజీ సీఎం జయలలితకు నమ్మకస్తుడిగా పన్నీర్ సెల్వంకు పేరుంది. 2001లో టాన్సీ కుంభకోణంలో జయలలితను కోర్టు దోషిగా నిర్ణయించగా ఆమె ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఈ క్రమంలోనే అదే ఏడాది సెప్టెంబర్ 21న తన స్థానంలో పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. 2002లో మద్రాస్ హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించాక పన్నీర్ సెల్వం రాజీనామా చేయగా జయలలిత మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో అక్రమాస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు జయలలితకు 4 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే 2014 సెప్టెంబర్ నుంచి 2015 మే వరకు మరోసారి పన్నీర్ సెల్వం సీఎంగా కొనసాగారు. శశికళకు కర్ణాటక హైకోర్టులో ఓరట్లు లభించడంతో ఆమె తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016 డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీలో అనిశ్చితి నివారించడానికి పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అయితే శశికళ వర్గంతో మనస్పర్ధల కారణంగా ఆయన 2017 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇక 2022లో ఎడప్పాడి కె పళనిస్వామితో అన్నాడీఎంకేలో నాయకత్వ పోరు తర్వాత పన్నీర్ సెల్వం పార్టీ నుండి బహిష్కరణ ఎదుర్కొన్నారు.